బుగ్గకారు ఎక్కుతాం, అధికారం చెలాయిస్తామని ధీమాగా కలలు కన్న నాయకులకు ఊహించిన షాకే తగిలింది. నాకు ఢిల్లీ పెద్దలు పక్కా హామీ ఇచ్చారు, అధిష్టానం ప్రామిస్ చేసింది. రాబోయే కేబినెట్ బర్త్ నాదే అని బహిరంగంగా ప్రకటించుకున్న లీడర్లకు నాకు పదవి ఇవ్వకపోతే తాడో పేడో తెలుసుకుంటా అంటూ సవాలు విసిరి సీనియర్స్ కు ఆ పార్టీ చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో నాయకుల ఆశలు అడియాసలు అయిపోయాయి. ఇంతకీ ఏం జరిగింది? ఎవరు ఎవరికి షాక్ ఇచ్చారో తెలియాలంటే ఈ లోగొట్టు మీద లుక్ వేయాల్సిందే. ఈ నెల ఉంటుంది, వచ్చే నెల ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన పూర్తయ్యాక ముహూర్తం ఖాయమంటూ గత కొన్ని నెలలుగా తెలంగాణ రాజకీయాలలో కేబినెట్ విస్తరణపై తీవ్ర స్థాయిలో ప్రచారం సాగుతుంది. అయితే ఇప్పుడు ఈ అంశం కంప్లీట్గా అటకెక్కినట్లేనని గాంధీ భవన్ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త మంత్రుల అవసరమే లేదనే పక్కా వ్యూహాన్ని రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చారట. పరిపాలన అత్యంత సవ్యంగా సాగుతున్నప్పుడు ఖాళీగా ఉన్న ఆ 2 మంత్రి పదవులను భర్తీ చేసి లేనిపోని వివాదాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తన అత్యంత సన్నిహితులకు, కేబినెట్లోని కీలక వ్యక్తులకు ఈ అసెంబ్లీ టర్మ్లో అసలు కేబినెట్ విస్తరణే ఉండకపోవచ్చు అని సీఎం సూచనప్రాయంగా స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి తెలంగాణ కేబినెట్లో 16 మంది మంత్రులు ఉన్నారు. రాజ్యాంగ పరిమితుల ప్రకారం మరొక 2 మంత్రులుగా అవకాశం ఉంది. అయితే ఆ రెండు స్థానాల కోసం కాంగ్రెస్లోని డజనుకు పైగా సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. గాంధీ భవన్ నుంచి ఢిల్లీ హైకమాండ్ దాకా సొంతంగా లాబీయింగ్ సాగిస్తున్నారు. వినతులు ఓపికగా వింటున్న ఢిల్లీ పెద్దలు మాత్రం ముహూర్తం ఖరారు చేయడం లేదు. అడ్మినిస్ట్రేషన్లో ఎలాంటి ఆటంకాలు లేనప్పుడు కొత్త వారిని తీసుకుని ఆశావాహుల మధ్య అసంతృప్తిని రాజేయడం ఎందుకన్నదే సీఎం రేవంత్ రెడ్డి మెయిన్ ప్లాన్గా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం వెనుక కేవలం పరిపాలనా కారణాలు మాత్రమే లేవు, అత్యంత బలమైన పొలిటికల్ లెక్కింపులు ఉన్నాయని ఆయన సన్నిహితులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ అంటే తేనెతుట్టును కదపడమేనన్న అభిప్రాయంలో సీఎం ఉన్నట్లు తెలుస్తుంది. ఉన్నవి 2 పదవులు, కానీ ఆశావాహుల లిస్టు చాలా పెద్దది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్కు పెద్ద తలనొప్పిగా మారింది. రేవంత్ రెడ్డితో పాటు పార్టీ అధిష్టానం కూడా వివిధ సందర్భాలలో పలువురు నాయకులకు మంత్రి పదవులపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో హామీలు ఇచ్చిందన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అదే హామీలను గుర్తు చేస్తూ కొందరు నాయకులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఒక అడుగు ముందుకేసి బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మరికొందరు నేతలు ఢిల్లీలోని తమ పెద్దల ద్వారా హైకమాండ్పై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పుడు విస్తరణ చేపడితే పదవి రాని మిగతా నేతలు అసమ్మతి బావుట ఎగురవేసే ప్రమాదం ఉందని, అందుకే ఈ వ్యవహారాన్ని ముట్టుకోకపోవడమే శ్రేయస్కరమని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఇక సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కాంగ్రెస్కు పెద్ద సవాల్గా మారాయి. కొన్ని సామాజిక వర్గాలకు, కొన్ని జిల్లాలకు ఇప్పటి వరకు కేబినెట్లో ప్రాతినిధ్యమే దక్కలేదు. మరోవైపు ఇటీవల యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలి నియామకాలలో రేగిన వివాదం అధిష్టానం దాకా వెళ్ళింది. చిన్న నామినేటెడ్ పదవులకే ఈ రేంజ్ రచ్చ జరిగితే ఇప్పుడు మంత్రివర్గాన్ని కదిలిస్తే అసంతృప్తి జ్వాలలు ఎగసిపడతాయని సీఎం అంచనా వేస్తున్నారు. అందుకే తీవ్ర ఒత్తిడి తెచ్చే నేతలకు పవర్ఫుల్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చి సర్ది చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్కు వివరించినట్లు ప్రచారం సాగుతుంది. మొత్తానికి తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఇన్నాళ్లు వినిపించని ప్రచారానికి రేవంత్ రెడ్డి ఎండ్ కార్డు వేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అధిష్టానం ఖచ్చితంగా చేయాల్సిందే అని ఆదేశిస్తే కేవలం విస్తరణ కాకుండా కంప్లీట్ రీషఫుల్ చేసే ఆలోచనలో ఉన్నారట. లేదంటే ఆ 2 పదవులను అలాగే ఖాళీగా ఉంచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి బుగ్గకారు కలలు కన్న సీనియర్లకు ఈ నయా ట్విస్ట్పై ఎలా స్పందిస్తారో చూడాలి.